అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేపు మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు యూనివర్సిటీలో విద్యా కమిషన్ ఆధ్వర్యంలో కూడా ప్రజా సేకరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశమైన పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన రిజిస్ట్రార్ రమేష్ సార్ ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, రేపు మొట్టమొదటిసారి కూడా పాలమూరు యూనివర్సిటీలో కూడా విద్యా కమిషన్ ఆధ్వర్యంలో ప్రజా సేకరణ కార్యక్రమం నిర్వహిస్తుంది. దీని మీద ఏం చెప్తారు? మొట్టమొదటిగా తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా పాలమూరు యూనివర్సిటీని హోస్ట్ ఇన్స్టిట్యూట్గా ఎంచుకోవడం, ఈ ఫస్ట్ పబ్లిక్ హీరింగ్ ప్రోగ్రామ్ని ఇక్కడ కండక్ట్ చేయడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమం వెనకాల ఒక చాలా మంచి సదుద్దేశం ఉందండి. ప్రజల్లో ఉన్న విద్యా వ్యవస్థ గురించి ఉన్న అపోహలు ఆర్ వాళ్ళకున్న డౌట్స్ ఉన్నా కానీ వాటన్నీ కూడా ఈ కమిషన్ వాళ్ళ సందేహాలన్నీ కూడా సేకరించి దాన్ని ఒక ప్రాపర్గా క్రోడీకరించి ఒక పాలసీ రూపంలో తీసుకొస్తారని అనుకుంటున్నానండి. సార్, రేపు ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతున్నారు? ఈ కార్యక్రమానికి ద చైర్పర్సన్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ శ్రీ ఆకునూరి మురళి గారు, ఐఏఎస్ రిటైర్డ్, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర్ గారు మెంబర్, డాక్టర్ చారకొండ వెంకటేష్ గారు మెంబర్, అండ్ డాక్టర్ శివారెడ్డి గారు మెంబర్స్, ప్లస్ ఇద్దరు కన్సల్టెంట్స్, మా వీసీ గారు అండ్ నేను, మాతో పాటు స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ద కాలేజెస్, నాన్ టీచింగ్ స్టాఫ్, యాజ్ వెల్ యాజ్ సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్ కూడా వీటిలో హాజరవుతారు. రేపు జరిగే ప్రజా సేకరణ కార్యక్రమంలో కూడా కొత్త విధానాలు, విద్యా విధానాలు ఏవి తీసుకొస్తున్నారు దాంట్లో? అంటే ఫస్ట్ ప్రజల్లో ఉన్న ఈ విద్యా విధానం గురించి ఉన్న డౌట్స్ అన్ని కూడా ఫస్ట్ కలెక్ట్ చేసుకొని అసలు ఏం సమస్యలు ఉన్నాయి, అసలు ఎక్కడ లోపాలు ఉన్నాయి, వీటన్నిటిని ఫస్ట్ కమిషన్ సేకరించి వీటిని ప్రాపర్గా అనలైజ్ చేసిన తర్వాత దీన్ని ఒక పాలసీ రూపంలో తీసుకొస్తారు. అది ముందుగా మనం చెప్పలేము దాన్ని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, ఉత్తమీన కూడా అయితే పాలమూరు యూనివర్సిటీలో మొదటిసారిగా తీసుకొచ్చిన ఏదే విద్యా కమిషన్ ఆధ్వర్యంలో కూడా అయితే ప్రజా సేకరణ కార్యక్రమానికి అయితే రేపు జరగబోయే విద్యా విధానాలపైన కూడా రేపు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విద్యా కమిషనర్ కూడా ఐఏఎస్ మాజీ రిటైర్డ్ అంకూరు మురళి కూడా హాజరవుతున్నారని కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ పాలమూరు యూనివర్సిటీలో మొదటిసారిగా విద్యా కమిషన్ ఆధ్వర్యంలో కూడా ప్రజా సేకరణ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని చెప్పి పాలమూరు రిజిస్ట్రార్ రమేష్ గారు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో నర్సింగ్రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.